అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు చాలామంది నష్టాల మధ్యకి వెళ్ళడానికి, వేదంతో నింపబడడానికి, డిప్రెషన్లోకి వెళ్ళడానికి, మానసికంగా నలిగిపోవడం గల కారణం ఏంటో తెలుసా? మన మనుషుల్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాం. ఈ కడవరి దినాల్లో మనం నమ్మాల్సిన సత్యం అంతా ఒకటే, ఎక్కడ స్వచ్ఛమైన ప్రేమ దొరకట్లేదు. కుటుంబాలలో ప్రేమ కనిపించట్లేదు. తల్లిదండ్రులకి, పిల్లలకి, భార్యకి, భర్తకి మధ్యన ప్రేమ కనిపించట్లేదు. స్నేహబంధాలు కూడా ఈ మధ్యన మారిపోయాయి. అవసరం కోసం మనుషులు మాట్లాడుతున్నారు. అవసరం తీరిపోయిన తర్వాత కాళ్ళతో తన్నుతున్నారు. ఈరోజు మీ హృదయాలు గాయపరచబడ్డం గల కారణం ఏంటో తెలుసా? మీరు ఎవరినైతే ఎక్కువ ప్రేమించారో వారు ఈరోజు మీ హృదయాన్ని గాయపరిచి వెళ్ళిపోయారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మధ్యన మిగిలిపోయిన నీతో నా ప్రభు మాట్లాడాలని ఆశపడుతున్నారు. ప్రియ సంగమా, మిమ్మల్ని హెచ్చరించాలని మాట చెప్తున్నాను. మనుషులు మీతో అవసరాలు తీర్చుకోవడానికి, మనుషులు వారికి కావాల్సింది లాక్కోవడానికి వారు ఉపయోగించే బలమైన ఆయుధమే ప్రేమ. అది నిజమైన ప్రేమో లేకపోతే అది అబద్ధంగా ప్రేమిస్తున్నారో చివరిదాకా మనకు తెలీదు. ఆ చివరాకరణ అంతా అయిపోయిన తర్వాత, అయ్యో సమయాన్ని వృధా చేసుకున్నానే, ధనాన్ని వృధా చేసుకున్నానే, నా బలమంతా వారు ఖర్చు పెట్టేనే, ఇంకేం లాభం ఉంది, మొత్తం నష్టపోయిన తర్వాత గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. ఈరోజు ప్రియ సంగమా, ఒక దైవజనుడు ఒక సలహా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనుషుల్ని ప్రేమించే కన్నా నీ కోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి ప్రేమిస్తే నీ బ్రతుకును, నీ కుటుంబాలను, నీ స్థితిని మారుస్తాడు. ఈ వీడియో చూస్తున్న యవనస్తులతో కూడా మాట్లాడుతున్నాను. ఇప్పుడు సినిమా అట్రాక్షన్ ఎక్కువైపోయి చాలామంది మనుషుల్ని, లేకపోతే యవనస్తుల్ని, లేకపోతే స్త్రీలను, పురుషులు ప్రేమించుకుంటున్న వారు కనిపిస్తూ ఉన్నారు. కానీ అందులో నష్టము తప్ప లాభం ఎక్కడ కనిపించట్లేదు. ఈరోజు నీ జీవితాలు ఆశీర్వదించబడ్డానికి ప్రభు మీతో మాట్లాడుతున్నారు. దేవుని వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ మాట చదవగలిగితే, దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటగే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో ఆయన వారికి మేలు చేస్తాడు. ఆయన మోసం చేసే దేవుడు కాదు, మాట ఇచ్చి తప్పే దేవుడు అసలు కాదు. దేవుని సేవకుడిగా ఈరోజు ఎంత సంతోషాన్ని మేము అనుభవిస్తున్నట్టే కారణము, మేము ప్రభుని ప్రేమించడం ప్రారంభించాం. వాస్తవానికి చెప్పాలంటే నేను ప్రభు పరిచయకు వచ్చిన తర్వాత చాలామంది నన్ను ప్రేమిస్తూ ఉండేవారు. నా చేతిలో చేసి ఎట్లా అన్నారు, మేము ఉన్నాము కదా, నువ్వేమి అధైర్యపడకు, మేము నీ వెనకాల నిలబడతామని మాటలు చెప్తామంటే నాకెంత సంతోషం అంటే, దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసి మనుషుల్ని ప్రేమించడం ప్రారంభించాను. ఇంక వాళ్ళందరూ ఉన్నారు కదా, నాకు ఇంక తిరిగే ముందే అన్నట్లు ఆలోచించాను. కానీ వారే నా గుండెల మీద తన్ని వెళ్ళిపోయేదాకా అర్థం కాలేదు అదంతా అసలైన ప్రేమ కాదని. కానీ ఆ తర్వాత ప్రభు మందిరానికి వచ్చి, నిజమే ప్రభా, మనుషులు ఏ రోజు ఉంటారో, ఏ రోజు వెళ్ళిపోతారో నాకు తెలియదు, మనుషులు ఏ రోజు చేతులు పట్టుకుంటారో నాకు తెలియదు, ఏ రోజు వెన్నుపోటు పొడుస్తారో నాకు తెలియదు, కానీ నువ్వు ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు గనక నన్ను క్షమించయ్యా అని ప్రభు వైపు చూడగా ఆ పడిన చోటే దేవుడు నిలబెట్టాడు. ఎన్నో గాయాలు తగిలి మానసికంగా ఎన్నోసార్లు నలిగిపోయి ఒంటరిగా పడి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. కానీ నేను మా తల్లిగారి కలిసి కూర్చొని మాట్లాడినప్పుడు ఈ మాటలు ప్రస్తావిస్తూ ఉంటాం. మనుషులు మోసం చేస్తారేమో కానీ దేవుణ్ణి ప్రేమించేవారిని దేవుడు ఇప్పుడు మోసం చేయడు. ఈరోజు ప్రభు మా చేతులు పట్టుకున్నారు. వాస్తవానికి చెప్పాలంటే యేసేపుని తన సొంత అన్నలు మోసం చేశారు. దావీదుని తన సొంత కుటుంబం వెలివేసింది. కానీ ఇట్లాంటి తరుణాల మధ్యన వారిద్దరూ కూడా వారికి కలిగిన బాధ మీద, లేకపోతే వారి సొంత అన్నలు వారి కుటుంబం చేసిన ద్రోహం మీద వారు దృష్టి ఉంచలేదు, కానీ వారు ప్రభుని ప్రేమించగలిగారు. అందుకే గొప్ప సింహాసనాలు దేవుడు ఎక్కించగలిగాడు. ప్రియ సంగమా, ఈరోజు మీకు ఎన్నో బాధలు ఉండొచ్చు. మనుషులు మోసం చేశారని, అయ్యో వారు ద్రోహం చేశారని పదే పదే వారు చేసిన కీడును జ్ఞాపకం చేసుకొని ప్రార్థనకి, దేవునికి దూరం అయిపోతున్నారేమో. ఏం కాదు, జరిగింది ఏదో జరిగిపోయింది. మీరు ప్రభుని ప్రేమించండి. అయ్యో స్నేహితులు నమ్మేనన్నా మోసం చేశారు, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ప్రభు నీతో సహవాసం చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మీరు దేవుని ప్రేమించగలిగితే ఊహించలేని కార్యాలు దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాడు, మానసికంగా మిమ్మల్ని బలపరుస్తాడు, ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో పెడతాడు. దేవుడు అద్భుత సాక్షులుగా మిమ్మల్ని నిలబెడతాడు. ఎక్కడైతే మీరు తలదించుకున్నారో, ఎక్కడైతే గాయపడ్డారో అక్కడే దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ప్రేమించండి చాలు, మనుషుల్ని కాదు. దేవుణ్ణి ప్రేమిస్తే మీ బ్రతుకులు మారుతాయి. గాడ్ బ్లెస్ యూ.